హైడ్ అండ్ సీక్ థియేటర్ దగ్గర రాబోతుంది. అంతా హీరోలు అయితే కొత్తగా వాళ్ళు ఉన్నారు, ఒక హీరో ఒక్కడే తెలిసిన వాళ్ళు ఉన్నారు. మరి హైడ్ అండ్ సీక్ ఈ సినిమాతో పాటు ఇంకో 4 సినిమాలు థియేటర్ దగ్గర రిలీజ్ అవుతున్నాయి. మరి హైడ్ అండ్ సీక్ ని ప్రేక్షకులు ఎలా చూస్తారు ఏంటి? అయితే టీజర్ అయితే చాలా బాగుంది, నేను చూసాను. సరే, సినిమా ఎలా ఉండబోతుంది, అలాగే హీరోయిన్ మనతో పాటు ఉన్నారు డైరెక్టర్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్, డూయింగ్ గుడ్ సార్. మీరు? సార్, దాంతో పాటు ఇండస్ట్రీలో ఒక 4-5 సినిమాలు వస్తున్నాయి, ఇప్పుడు ఒక 5 సినిమాలు ఉన్నాయి. దీని తర్వాత ఇంకో వరుసగా ఇంకో 4-5 చేస్తారు. ఇంకా 7-8 సినిమాలతో యుద్ధం చేయాలి. రెడీ ఫర్ ద వార్. కాన్ఫిడెన్స్ అట్లా కాన్ఫిడెన్స్ అనేం కాదు కానీ, మనకు క్రైమ్ థ్రిల్లర్ లో ఇది ఒకటే హైడ్ అండ్ సీక్. మిగతా జానర్స్ సపరేట్ ఉన్నాయి కదా, సో వీ కెన్ ఆ వార్ లో విన్ అవ్వగలం. అంతే. చాలా మంది నేను చూస్తూ ఉంటాను, ప్రతి సినిమా రిలీజ్ అయ్యే ముందు మీట్లు పెడతా ఉంటారు, పెడతా ఉంటారు, చూస్తూ ఉంటాం. చూసినప్పుడల్లా కొత్త డైరెక్టర్, ఇన్నోవేటివ్ డైరెక్టర్ మంచి థాట్ వస్తారు. మీరంతా ఏం చెప్తారంటే మా సినిమా చాలా బాగుంటుంది, థియేటర్లో మీరు సినిమా చూడండి చాలా అంటారు. తర్వాత కనపడదు, చాలా మంది జరుగుతూ ఉంటాయి. నేను చూస్తూ ఉంటాను, ఎందుకంటే 20 years నుంచి ఉన్నాం. అది ఒక్కొక్కసారి సినిమా ప్రమోషన్ ఎక్కువగా చెప్పుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ప్రొడక్ట్ నుంచి వాళ్ళు ఎక్కువ చెప్పుకోవాలి కూడా ఆడియన్స్ రెప్రెషన్. ఆ భాగమా లేకపోతే కంటెంట్ మీద ఒకటి సార్, ఇప్పుడు మనం కథ స్టార్ట్ చేసినప్పుడే ఒక మినిమం 2-3 years వీళ్ళు ట్రావెల్ అవుతాం కదా, సో దాని మీద ఒక ప్రేమ అవన్నీ వచ్చేస్తాయి, కాన్ఫిడెన్స్ అది. సో ఆబ్వియస్గా కాన్ఫిడెన్సే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు అంత కాన్ఫిడెన్స్తో రిఫ్లెక్ట్ అవ్వకపోతే మేము అంత కాన్ఫిడెంట్గా చెప్పలేము. సో అంతే, సినిమా డెఫినెట్గా బాగా వచ్చింది. అది వీఆర్ మేకింగ్ ఏ ప్రామిస్ టు ద ఆడియన్స్, డెఫినెట్లీ వీఆర్ గివింగ్ యూ ఏ సీటెడ్ థ్రిల్లర్ అని. సో అది లెట్ డౌన్ అయితే చేయదు. ఎందుకు మరి అంతా తెలుగు హీరోయిన్ పెట్టాలి, తెలుగు వాళ్ళని ప్రోత్సహించాలి అనుకుంటారు? మీరు వెళ్ళి బాలీవుడ్ వెళ్ళారా, లేకపోతే ఇద్దరిని మన లాంగ్వేజ్ కారణం తీసుకొచ్చారు? అట్లేం లేదు సార్, ఇప్పుడు అంత ఇండియన్ సినిమా అయిపోయింది కదా, అంతే అంతే. అలానే ఏం లేదు, ఇప్పుడు దే ఆర్ గుడ్ యాక్టర్స్, అంతే. దే ఆప్టెడ్ అంతే. ఆవిడ చూస్తుంటే నివేదిత పేదరాజ్ గుర్తొస్తుంది, రైట్ హ్యాండ్ కి వాచ్ పెట్టిన దృష్టికి చూస్తుంటే చాలా చాలా బాగుంది. చాలా బాగుంది, మంచి కెరీర్ ఉంది అనిపిస్తుంది. ఎలా వచ్చింది ఆఫర్? మీ తమిళ మలయాళం సినిమా చూడలేదు, ఇది నాకు ఫస్ట్ డెబ్యూ. తమిళ కన్నడలో కలిసి 14 నుంచి 12 చేశాను. ಎಲ್ಲ యాడ్ చేసి 15. ఐ డోంట్ హ్యావ్ అ కౌంట్, బట్ నా చేశాను. తెలుగులో ఫస్ట్. ఎలా అనిపించింది? కొత్త డైరెక్టర్, ఇప్పటివరకు ఆయన ఏ సినిమా చేయలేదు. మీరంతా చాలా పెద్ద డైరెక్టర్తో చేసి ఉంటారు, ఎట్లా అనిపించింది ఒక కొత్త డైరెక్టర్ వచ్చేసి ఫస్ట్ తెలుగులో డెబ్యూ చేస్తున్నప్పుడు? ఆయన ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా కథ చెప్తున్నప్పుడు ఎలా అన్నారు? కరెక్ట్. ఫిలిం ఎడిట్ ఫినిష్ అయింది కదా, ఆ టైంలో ప్రెస్ మీట్ ఉంది. ఆ టైంలో ప్రెస్ ఆస్ట్, ఓకే మీరు కాన్ఫిడెన్స్ ఏమి ఇలా ఉంది, ఫిలిం కూడా అక్కడే ఉందా అని. సో వెన్ హీ వాజ్ నరేటింగ్ ద స్క్రిప్ట్ కదా, ఆ టైంలో కూడా సేమ్ కాన్ఫిడెన్సే ఐ మీన్ I heard Unindi. Okay, so in that confidence, when you hear a director, when somebody is narrating a script, our kuda irukra knowledge arthamautundi. So when he was narrating the script, that is why I understood that his roots are very strong, his characterization is very strong. And I asked him, why me? Vaishnavi, because nenu idu tarvata I mean previous ka police character cheyaledu, but he was like, I think you will fit into it, I think you will give justice to the character. So then when he narrated the script was very good. And for heroines, no, the important script lo chala kammi. Okay, when we seeing normal or commercial film చూస్తే అప్పుడు ఉంది, బట్ ఈ స్క్రిప్ట్ లో నా క్యారెక్టర్ బాగా ఎలివేట్ అవుతుంది, అండ్ నా క్యారెక్టర్ సరౌండింగ్ ఫిల్మ్ రన్ అవుతుంది. సో ఐ థాట్ ఓకే, వై నాట్, ఐ యాక్సెప్టెడ్ విత్ మై బోత్ మై హ్యాండ్స్. వైబే అన్నారు ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఫస్ట్ తెలుగులో ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఎవరైనా కూడా హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఓకే చేస్తారు, హీరోయిన్ కాకుండా సీరియస్ పాప్, దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? దట్ ఈస్ ఆల్సో హీరోయిన్. ఈ సినిమాలో హీరో హీరోయిన్ కన్నా మోర్ దెన్ ఒక డిఫరెంట్ వరల్డ్ ఉంది, దాంట్లో అందరూ క్యారెక్టర్స్ లీడ్, దే విల్ బి ఈక్వల్లీ ప్లేడ్. సో ఇఫ్ యు సే హీరో, ద కంటెంట్ ఇస్ అ హీరో ఇన్ దిస్ మూవీ. టీచర్ ఎట్లా ఉంది తెలుగు ఇండస్ట్రీ? I feel the industry is very good, the people are very good, very cooperative.
understanding, and yeah, they help you in every course of your struggles. ఎట్లా ఏం సార్ రిచాకి వెళ్ళటానికి రియా రియా వెళ్ళటానికి ఏం తెలిసింది? అంటే తనలో పార్వతి కనపడింది. అక్కడ బొంబాయి పార్వతి కనిపిస్తుందా? లేదు సార్, తను థియేటర్ చేసింది బేసిక్గా. థియేటర్ ఆర్టిస్ట్ వెన్ ఐ లుకింగ్ ఆఫ్టర్ దట్ తను పర్ఫెక్ట్ ఉండింది ఆ క్యారెక్టర్కి. విశ్వంత్కి తనకు చాలా సిమిలారిటీస్ ఉంటాయి, సో అలా పిక్ చేసుకున్నాం. తను యాక్టింగ్ వైజ్ కూడా షీఈ్ వెరీ గుడ్ అట్ గివింగ్ మైన్యూట్ ఎక్స్ప్రెషన్స్. తక్కువ స్పేస్లో కూడా దే కెన్ మార్క్ దేర్ వాయిస్, అలాంటి వాయిస్ తనకు ఉందనిపించింది. సో అలా ఆప్ చేసుకున్నాం. సార్ మీకేంటి ఛాలెంజింగ్ అనిపించిన ఏంటి సీన్స్? ఏంటి ఛాలెంజింగ్ ఉంటాయి కొన్ని సీన్స్? ఏమనిపించింది ఈ సినిమాలో? ఎందుకంటే గతంలో సినిమా చేసిన జానర్స్ వేరు, ఈ జానర్ ఫస్ట్ టైం కాప్ చేస్తున్నాను. లేడీస్ కాప్ చేయడం అంటే అది ఈజీ లేదు. ఏంటి మీకు ఛాలెంజింగ్ అనిపించిన సీన్స్? ఎవ్రీథింగ్ వాజ్ ఛాలెంజింగ్. బాడీ లాంగ్వేజ్ అండ్ అంత బెల్ట్ ఉంది కదా, అయ్యో రొంబ రొంబ కష్టం టు వేర్ దట్ అండ్ సిట్ స్టాండ్ రన్, వెరీ డిఫికల్ట్. సో అండ్ యూనిఫామ్ ఇస్ అ పవర్. సో డైలాగ్స్ వద్దు, మేకప్ వద్దు, అండ్ ద యూనిఫామ్ పెట్టేసి క్యాప్ పెడితే ఇట్స్ లైక్ అ పవర్, దేర్. సో హ్యావింగ్ దట్, having such a good script and storyline, I think what more you need. And see, as a challenge, everything, whenever I'm doing a movie, everything is a new thing. So challenge is thrill avutundi. So it's a new thing. And expression wise kuda or meter petali kada. So ee meter konja this Vaishnavi as a character, she is not extreme, like she doesn't do that, or she's not like a very soft spoken also. She has to show her power. I mean, there is one policeman in the police station where there are so many men and we have to take a command. So you should have a strong word, you should have a proper idea, and you have to be very strong in carrying that. So I think that was one challenge. I think in that, I think Basi helped me carry the Vaishnavi character. Any dance numbers ఉన్నాయా మీకు సినిమాలో? డాన్స్ numbers లేవా? డాన్స్ స్కోప్ లేదు. డాన్స్ స్కోప్ ఏం సార్? ఇది ఎటు డైవర్షన్ చేయలేదండి, కంప్లీట్లీ స్టిక్ టు ద స్టోరీ. ఒక ప్రాపర్ థ్రిల్లర్ చెప్పాలనుకున్నాం, అలానే వెళ్ళాం. ఆడియన్స్ కొంతమంది కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, కొంతమంది డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు అనేసి వాళ్ళ కోసం అంటూ డైవర్షన్స్ ఏం తీసుకోలేదు. వి స్ట్రిక్ట్లీ డిసైడెడ్ టు మేక్ ఎ జెన్యూన్ క్రైమ్ థ్రిల్లర్. దానికి ఏమవసరమో వీ డిడ్ దట్. నో, తనకంటూ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది, స్పెషల్ క్యారెక్టరైజేషన్ ఉంది. తన వరల్డ్ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి. ఒక శివుడికి పార్వతి ఎలానో షీ విల్ బి లైక్ దట్. ఏంటి పురాణాల మీద మంచి పట్టున్నట్టు ట్రైలర్లోనే త్రేతాయుగం ఉన్నారు, కలియుగం అంటున్నారు, కలియుగంలో యుద్ధోత్సవం అంటున్నారు. ఏ పురాణాలు తీసుకొచ్చారు? అట్లే పురాణాలు అంటే జస్ట్ మన రూట్స్ అక్కడ నుండే స్టార్ట్ అవుతాయి కదా. మనం బేసిక్గా మన కథలన్నీ విన్నవి మన అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు చెప్తున్నట్టే కదా. దే స్టార్ట్ ద స్టోరీస్ ఫ్రమ్ దాట్ పాయింట్ కదా. సో అలా రూట్స్లో నుండి కథ చెప్తే క్యారెక్టర్స్కి ఆ పవర్ వస్తుంది అనేసి, సో ఆ రూట్స్ని తీసుకుంటాం అంతే. And Ramayana Mahabharata is the biggest film in the Indian history. So మనం ఏ కథ అయినా దాని నుండి పిక్ చేసుకుంటే బాగుంటుంది అనేసి అంతే. ఏంటి విశ్వాంత్ ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే వెళ్ళకూడదని వాళ్ళు చూస్తే మార్కెట్ ఏం కాదు. విశ్వాంత్ చూసి ఎరగబడిపోయి వచ్చే ఆడియన్స్ కూడా లేదు. నేను తక్కువ అంటాను, మార్కెట్ ఎందుకు అతనే చేయగలరని అనుకున్నారా? పోతే ఒక పెద్ద హీరోకి వెళ్తారు ఒక స్టోరీ రాసుకున్నప్పుడు, అక్కడి నుంచి డ్రాప్ అవుతూ పెద్ద హీరో అనుకుంటే ఆ డేట్స్ లేక చిన్న హీరోకి రావడం, తర్వాత ఫిల్టర్ అయ్యి ఒక చోట అవుతుంది. ఇతను మన క్యారెక్టర్ బాగా సరిపోతాడులే అనుకుని మెంటల్గా ఫిక్స్ అయిపోయి అతని మీద మన ఐడియాలు గుర్తిస్తాం. ప్రమోద్ జరిగేదే అది. ఆ రకంగా వచ్చిన విశ్వాంతం లేకపోతే అలా కాదన్న. ఇదేంటంటే మనకు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం సినిమా ఎవల్యూట్ అవుతూ వస్తుంది. మనం ఇది వరకు పెద్ద హీరో సినిమాలకు బ్లైండ్గా వెళ్ళిపోయే వాళ్ళం. ఓటీటీ ఇవన్నీ స్పేస్ ఆక్యుపై చేసిన తర్వాత వీఆర్ లుకింగ్ మోర్ ఇన్ టు ద కంటెంట్. మన బడ్జెట్స్కి, మనకున్న కన్స్ట్రెయిన్స్కి, వీటికి ఎవరు ఫిట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. మోర్ దెన్ ఇప్పుడు ఆర్టిస్టులు ఎంత మన రియాలిటీగా చూస్తే పెద్ద ఆర్టిస్టులు కూడా కథలు బాగాలేకుంటే వీఆర్ కీపింగ్ అసైడ్. చిన్నోళ్ళపైన కూడా మంజుమల్ బాయ్స్, ప్రేమలు, వాళ్ళు ఎవరో మనకు తెలీదు. జస్ట్ కంటెంట్ మేడ్ దెమ్ హీరోస్.
అలానే విశ్వంత్ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. నేను తనతో వర్క్ చేశాను, వీ యూస్ టు ట్రావెల్. అలా పిక్ చేసుకున్నాను అంతే. తను పర్ఫెక్ట్ యాప్. యా సెట్ అవుతుంది. ఏంటి సార్ ఒక కథ మైండ్లో రావాలి, కొంచెం రావాలంటే ఎక్కడో చోట మనం విన్నవో, లేకపోతే న్యూస్లో చూసినవో, లేకపోతే ఫ్రెండ్స్కి జరిగినవో, న్యూస్ ఆర్టికల్ చదివినవో, లేకపోతే న్యూస్ చూస్తూ టీవీ చూస్తే ఎక్కడో చోట ట్రిగర్ అవుతుంది. అవునవును. ఎక్కడ ట్రిగర్ అయింది న్యూ కాన్ ఏదైతే ఉన్నాయో మటర్ ఇండస్ట్రీ కదా? యా ఎక్కడ ట్రిగర్ అయింది? మనకు ఒక 8 years నుండి ఒక 40 years వరకు ఈ సెట్ ఆఫ్ పీపుల్లో, ఈ ఏజ్ పీరియడ్ పీపుల్లో కొంతమంది చాలా కొన్నిటికి అడిక్ట్ అయి ఉన్నారు. వాటిని మనం జస్ట్ నోటీస్ చేసి వెళ్ళిపోతూ ఉంటాం, ఎవరు అడ్రస్ చేయలేదు ప్రాపర్గా. సో దీన్ని మనం అడ్రస్ చేద్దాము. 8 years అంటే కిడ్స్ ఉన్నారు, 45 years అంటే అడల్ట్స్ ఉన్నారు. ఈ సెట్ ఆఫ్ పీపుల్ అందరికీ ఒకటి అర్థమయ్యేలాగా ఒక క్రైమ్ థ్రిల్లర్ చెప్తాము, అందరిని అడ్రస్ చేస్తూ ఒక గట్టిగా ఒక స్లాప్ ఇద్దాము అనేసి తీసుకున్న ఐడియానే సార్ కోర్. మనం ఫోన్ అడిక్షన్ ఫర్ ఎగ్జాంపుల్, అసలు ఫోన్ లేకుండా మనం ఉండలేకుంటున్నాం. అలా కైండ్ ఆఫ్ అడిక్షన్స్ మనకు ఉన్నాయి, వాటిని అడ్రస్ చేస్తే బాగుంటుంది అనేసి తీసుకున్నది సార్. సో ఇది ఆ 8 years చిన్నపిల్లల దగ్గర నుండి 50 years అడల్ట్స్ వరకు కూడా కరెక్ట్గా ఒక స్లాబ్ చేస్తూ చెప్పబడే సినిమా ఇది. ఇట్లాంటి క్రైమ్ థ్రిల్లర్స్ ఏదైతే ఉన్నాయో ఒక జానర్ నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసిన కంటెంట్స్ చాలా ఉన్నాయి. క్రైమ్ థ్రిల్లర్స్ ఉన్నాయి, జానర్ టచ్ చేస్తే చాలా వచ్చేస్తాయి. ఏం స్పెషల్? ఎందుకంటే మనం చూడాలి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఓపెన్ అయిన తర్వాత అన్ని చూసేస్తాం ఆల్ లాంగ్వేజెస్. కాదు వేరే థియేటర్కి వచ్చేసి ఫ్యామిలీ మొత్తం వచ్చి మనం చూడాలి, ఐడెన్సీ చూడాల్సిందే అని చెప్పేంత యూఎస్పీ ఏముంది? యా డెఫినెట్లీ సార్. ఇది మనకు కొన్ని వేల క్రైమ్ థ్రిల్లర్స్ ఉండొచ్చు, కానీ ఇంకో క్రైమ్ థ్రిల్లర్ పుడుతుంది అంటే అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉన్నట్టే. ఆ వ్యాక్యూమ్ లేనిది ఆ డైరెక్టర్ ట్రావెల్ అవ్వలేడు, ఆ రైటర్ ఎంగేజ్ చేయలేడు, ఆర్టిస్టులు వాళ్ళు ట్రావెల్ అవ్వలేరు. సో ఇప్పటి వరకు టచ్ అయిన కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, కైండ్ ఆఫ్ అప్రోచింగ్ ద ఎండ్. ఇప్పటి వరకు మన క్రైమ్ థ్రిల్లర్స్ అని ఒక పాయింట్తో ఎండ్ అవుతే ఈ కథ అక్కడ నుండి మొదలవుతుంది. సో ఆ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ని అన్ని అవుట్ బ్రేక్ చేస్తూ ఒక రెఫరెన్స్ పాయింట్ లాగా ఈ సినిమా ఉండాలి ఫర్ ద ఫ్యూచర్ క్రైమ్ థ్రిల్లర్స్ రాసే వాళ్ళకు. సో అది డిసైడ్ అయ్యి చూస్ చేసిందే సార్. యా కొన్ని సినిమాలు మనం చూస్తూ ఉంటాం, కొన్ని సినిమాలు మీరు చేసేటప్పుడు కానీ మనకి జేబ్ సాటిస్ఫాక్షన్, డబ్బులు వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ వచ్చే సినిమాలు కొన్ని ఉంటాయి. అప్పుడు ఎలా అనిపించింది కథ చెప్తున్నప్పుడు మీకు? ఏదైతే డైరెక్టర్ గారు కథ చెప్తున్నప్పుడు ఎక్కడ కనెక్ట్ అయ్యారు, ఏ పాయింట్ కనెక్ట్ అయ్యారు? ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా చెప్పాలి. ఆయన అన్నట్టు లక్షల కొద్ది క్రైమ్ థ్రిల్లర్స్ ఉంటాయి, ఎక్కడో ఈ కొత్త క్రైమ్ థ్రిల్లర్ రావాలంటే వ్యాక్యూమ్ ఉంటే తప్ప ఆలోచన రాదు అని చెప్పినట్టు. మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు? స్టోరీ చాలా స్టోరీస్ చెప్పుకుంటారు, మీ దగ్గరికి వచ్చి ఉంటారు, క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. First, I'll correct one thing. Dabbuku na padam cheyaledu. I know there is two types. Two types, but I would never done something for a film, like for a money. I'll get money, so I'll do that character. Never. So how do I say? I have to, like, there are certain movies na free kuda chesanu because I like the script. Yes, I have done movies like that in Kannada and in certain movies because and there are certain movies I also put the money also and I have done because see, script today when it is, as he said, it's not only Telugu movie or Tamil movie. We come under the same umbrella. It's a Indian film. So like that, when we have like that, when the content is good, no, we will win. So our confidence ippudu cinema industry lo vachindi. Need not be 80 crores or 100 crores and big hero, A grade actor. No, I mean the calculations, the equations have changed today in cinema. So when he narrated the script, there was a content which was something different. Even though it was a crime thriller, also it was something different. And in that, the main character was Vaishnavi. So I was like, dude, this guy has come with such a cake to me. Why should I leave it? So with that, yeah. Priya, the character ఏంటి ఇంపార్టెంట్ about the character, she is, I think, the movie is very intense and very thrilling and very shocking. I think whenever Varsha comes, she brings a piece of air in between. Right. So you can breathe in between whenever one character comes.
So I think that I think the most important thing, the fresh people. And my character Varsha carries a lot of emotions, carries a lot of love, a lot of support. How Parvati always always been and always showed the path, the right path. I think that in Varsha, that beautiful character is in my and I was very happy when I listened, when I heard about this character, and I was very happy that somewhere he saw something in me that I could do justice to that. చూసారా అంత ముందు తెలుగు మూవీస్ చూస్తుంటారు? And ఏం చూసారు? I see dubbed ones. Yeah, dub. Hi, Papa. Hi Papa, do I watch? Yeah, I like that. ఆయన Yeah, hi. In Hindi stuff. నాని గారు Recently I నాని watched. గారు ఫ్యాన్ మీరు? I love the ones. సరే, ఎక్కడ మ్యాథమెటిక్స్ ఉపయోగించేసి మటర్ను సాల్వ్ చేయాలి. నాకు తెలిసి ఫస్ట్ టైం ఎట్లానే Yeah. ఏంటి అది ఎక్కడి నుంచి పట్టుకున్నారు, తర్వాత మ్యాప్స్ కూడా వేసారు, ఆ మ్యాప్స్ మాకు కూడా అర్థం అవ్వలేదు. Yeah, yeah. చాలా కొత్తగా ఉంది. మీరు అన్నట్టే ఏదో వ్యాక్యూమ్ ఉంది, Yeah. వ్యాక్యూమ్ ఉంది, ఎక్కడి నుంచి పట్టుకున్నారు, మీరు ఏం చదువుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? చదివిన బీటెక్ అది కాదు కానీ అదే అన్న మనం ఇప్పుడు బేసిక్ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ మ్యాన్ టు మ్యాన్ చూసాం. ఒకడు చనిపోతే ఆడి ఫ్రెండ్స్ ఆడి సర్కిల్ అది బ్రేక్ చేయాలి, ఏమున్నాయి. సో అలా డిగ్ చేస్తూ వెళ్తే ఉన్న టైంలో వచ్చిన ఎలిమెంట్సే ఇవన్నీ. సో వై కాంట్ వి డీల్ విత్ దీస్, ఇలాంటి ఎలిమెంట్స్ని ఎందుకు వదిలేసాము. సో వెన్ వైష్ణవి అనే క్యారెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ఫ్రమ్ మై మదర్. మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉంటారో అంతే స్ట్రాంగ్ ఒక వైష్ణవి క్యారెక్టర్ మనం రాస్తున్నప్పుడు వాళ్ళు అంత ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉండాలి. సో వాళ్ళు ఒక వాయిస్ అవుతున్నప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అప్రోచ్ అవుతే బాగుంటుంది అనే థాట్ నుండి ఈ డిగ్ చేస్తున్న ప్రాసెస్లో తీసుకున్నవే ఈ మ్యాథమెటికల్ ఫార్ములాస్ కానీ ఆ క్రైమ్ మెథడ్స్ కానీ బేసిక్గా అవి ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రియాలిటీ, రియల్ టైమ్ పోలీస్ ఆఫీసర్స్ దే డోంట్ అప్రోచ్ అవ్వరు. బట్ మనం సినిమాటిక్ కాబట్టి ఒకసారి ట్రై చేద్దాం అనేసి పెట్టాం. బట్ రియల్లీ ఇట్ వర్క్డ్ అవుట్. ఒకే ప్యాటర్న్ ఆఫ్ మర్డర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకే ప్యాటర్న్ ఆఫ్ మర్డర్ జరుగుతుంది, దాని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేస్తూ ఉంటారు. ఒక మర్డర్ జరిగిన తర్వాత చేస్తుంటే అదే ప్యాటర్న్ ఆఫ్ మర్డర్ ఇంకో చోట జరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ క్రైమ్ థ్రిల్లర్స్ ఇది రెగ్యులర్ ప్యాటర్నే కదా, కొత్తగా వెళ్తున్నారు కదా. మనం అట్ ద ఎండ్ డెత్ ఈజ్ అల్టిమేట్, డెత్ అల్టిమేట్, కానీ అప్రోచ్ ఉంటుంది కదా. వెన్ దెర్ ఈజ్ ఒక పోలీస్ ఆఫీసర్ కన్నా స్ట్రాంగ్గా ఎక్కువ ఆలోచిస్తాడు వీళ్ళ. సో వాడిని పట్టుకోవడానికి రకరకాల వేవ్స్ని మనం చూస్ చేసుకుంటాం. ఒకటి ఫెయిల్ అవుతే ఇంకొకటి, లేదంటే ఒక దాంట్లో దొరకకుంటే ఇంకొకటి. సో అప్రోచ్ అయ్యే ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ క్లూస్ దొరికే విధానం కానీ, ఆ క్లూస్ నుండి వచ్చే మోటివ్ కానీ కంప్లీట్లీ దట్ విల్ షేప్ అప్ ద స్టోరీ. యా, రియా సినిమా స్టోరీ లీక్ చేయకండి. మీ బాయ్ ఫ్రెండ్ వెళ్ళా సినిమా? Is Vishant is your villain for the movie? How can you say? How can I? You don't say. How can I tell you? You have to see on 13 September. He can be Shiva or he can be Dema. If you want to know, 13 September. కూడా ఒక ఆప్షన్ ఉంది. Yeah. క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువ ఏ చేస్తుంటారు కాకపోవచ్చు, కానీ అదే చేస్తుంటారు. Yeah. సార్, తర్వాత వచ్చేటప్పటికి మ్యూజిక్ ఒకటి చాలా బాగుంది. ఆర్ఆర్ చాలా ఇంపార్టెంట్. Definitely heart. ఆర్ఆర్ ఎందుకంటే సినిమా మనం వితౌట్ మ్యూజిక్ ప్లస్ క్రైమ్ థ్రిల్లర్స్ కి ఆర్ఆర్ ప్రాణం. బేసిక్గా బీజిఎం అండ్ మ్యూజిక్ చేసింది లీజో కే జోష్. ఈజ్ ఫ్రమ్ మలయాళీ. తను జనరేట్ చేసే సౌండ్స్కి స్టోరీ కన్నా చాలా బిగ్గర్ సౌండ్స్ ఈ కెన్ క్రియేట్. అలా అటెన్షన్ అలా గుప్పెట్లో పట్టేసుకుంటాడు. ఈ కెన్ సినిమా ఆడిటోరియం మొత్తాన్ని అలా హోల్డ్ చేస్తాడు. చాలా టెర్రిఫిక్ సౌండ్ అయితే ఇచ్చారు ఈ సినిమాకు. అన్డౌటెడ్లీ యూ కెన్ సినిమా తర్వాత ఏదైతే ఫస్ట్ డైరెక్షన్ గురించి కథ గురించి మాట్లాడతారో ద నెక్స్ట్ థింగ్ యూ విల్ స్పీక్ అబౌట్ ద మ్యూజిక్. డెఫినెట్లీ ద ఇండస్ట్రీ విల్ ప్లేస్ హిమ్ ఇన్ ఎ బెటర్ ప్లేస్. ఇటువంటి థ్రిల్లర్స్ కానీ హర్రర్ మూవీస్ కానీ తీసుకుంటే క్లైమాక్స్ ఎప్పుడైతే మీకు సస్పెండ్ హోల్డ్ చేస్తారు చివరి వరకు, వెళ్ళినప్పుడు చివరి వరకు హోల్డ్ చేస్తారు. లాస్ట్ 5 minutes 10 minutes వెళ్ళేస్తున్నాం అని చెప్తారు. అప్పటి వరకు సస్పెండ్ చేస్తూ వస్తారు. ఫార్మేట్ అది.
చివరిలో ఏదైతే మీరు ఫస్ట్ మార్నింగ్ షో అది 11 గంటలకు అయిపోయిందో తర్వాత రివ్యూ రైటర్స్ పలానా ఆయన వెళ్ళను బైరెడ్డి గారు వెళ్ళను అని రాస్తారు, రాసి చేస్తారు. రాసిన తర్వాత నెక్స్ట్ చూసేవాడికి ఇతనే వెళ్ళను అని సస్పెన్స్ రివీల్ అయిపోయిన తర్వాత రివ్యూ చదువుకుని వెళ్ళిన వాడికి ఏం థ్రిల్ ఉంటుందన్న ప్రాబ్లం. అది అవునవునవును, బేసిక్ అదే సార్ మనకున్న ప్లస్ అదే మైనస్ అదే. ప్లస్ ఏంటంటే వెన్ ద స్టోరీ ఈజ్ ఎంగేజింగ్, నీకు వాడు విలన్ అని తెలిసినా కూడా మనం పోకిరి ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ మనం తెలిసినా మన జర్నీ ఎలా ఉంటుంది స్టార్ట్ నుండి ఎండ్ వరకు అంతే ఎంగేజింగ్గా చూడగలిగాం. లైక్ ద సేమ్ వెన్ నీ స్టోరీ టెల్లింగ్ ప్రాపర్గా అప్రాప్రియేట్గా ఉంటే ఈవెన్ దో నీకు విలన్ అతనని తెలిసినా యూ విల్ నెవర్ గెట్ ఇన్ టు దట్ ఆడిటోరియం, అది మర్చిపోలే చేస్తుంది మనల్ని. దట్ విల్ హ్యాపెన్ విత్ ఐడెన్సీ. ఈవెన్ ఆ రివ్యూ రైటర్స్లో మెన్షన్ చేసినా కూడా దట్ విల్ నాట్ ఎఫెక్ట్, నథింగ్ ఎఫెక్ట్స్. యా ఎలా ఉంది ఆయన ఫస్ట్ టైం డైరెక్టర్ కాబట్టి ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారా? ఎక్కడ సీన్ చేసేటప్పుడు నిరేషన్ చాలా అద్భుతంగా ఇస్తారు, ఎక్కడన్నా చేసేటప్పుడు కానీ మేకింగ్ విషయంలో కానీ చాలా సీన్స్ చేసేటప్పుడు కానీ కన్ఫ్యూజ్ అయిన సందర్భాలు లేదు? లేదు, నా సెట్లో చాలా క్వశ్చన్స్ ఐ ఆస్క్ సేమ్ ఇంగ్లీష్ ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు. Usually that is my pattern. I ask a lot of questions in the sets. So there are certain movies na questions eppudu adiganu kada, answer when it doesn't come, no, you will know the knowledge of the director about the characters and about the subject. Whenever na Basi questions adiganu, he always has a reason, always has, like mythologically he'll have a story why she's behaving, why Shiva is behaving, why Riya is behaving. He'll have answer for everything. So adi ematundi innu curious, and you can, when you're giving 80%, you can give 100% in performance. Like without our knowledge we can give that. I think that is magical, I feel. So he was never confused. He always had a command about everything, about why certain scene lighting ipdi, I mean endukundi and all that. No, he has everything, every there's a clarity and there is a reason. Forceful, there is no characters or dialogues or scenes in the movie. Okay. So sir, హీరోయిన్స్ అలా పోతున్నారంటే లేదు సార్, అమ్మాయిని హీరోయిన్ పెట్టుకున్నారు, ఎక్కడ రొమాంటిక్ సీన్స్ ఉంటాయా లేకపోతే మీరు ఎంతసేపు మటర్ సస్పెన్స్? లేదు సార్, ఏదైతే అవసరం ఉంటుంది ఇప్పుడు ఏజ్ గ్రూప్ డిఫైన్ చేస్తుంది రొమాన్స్ ఇవన్నీ. సో ఆ పీరియడ్ ఆఫ్ టైంకి అవసరం అయితే దేర్ ఈజ్ రొమాన్స్. ఓ పీరియడ్ ఆఫ్ టైం అది మారుతూ వాళ్ళు కంప్లీట్ షేప్ అవుతుంది. ఉంటాయి డెఫినెట్గా, ఆబ్వియస్గా సాంగ్లో కూడా ఉందిగా, రియా అండ్ విశ్వంత్ రొమాంటిక్ అప్రోచ్ ఉంటుంది. ఏంటి సార్ ఇప్పుడు చూడాలి అనుకుంటే 15,000-20,000 అవుతుంది. అవునవును, సినిమా ఈ మధ్యన కొంతమంది టికెట్ రేట్లు కూడా తగ్గించేశారు. అవునవును, కానీ కొన్ని సినిమా ఇప్పుడు వెళ్ళాలి అనుకుంటే కొంచెం బడ్జెట్తో కూడుకున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్లో ప్రొడ్యూసర్స్ మన సినిమా ప్రేక్షకులను కిల్ చేస్తారు. ఎట్లాగంటే ప్రొడ్యూసర్స్ ఆర్ డైరెక్టర్స్ మీకు సంబంధం లేదు దాంట్లో. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ అవడం కోసం ఏదైతే మీరు బడ్జెట్ పెట్టారో మీరు బ్రేక్ ఈవెన్ అవడం కోసం ఓటీటీ ప్లాట్ఫామ్స్ కమ్మేస్తారు. ఈ 15 రోజుల్లో 15 డేస్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మీ సినిమా వచ్చేస్తుంది. ఈ సినిమా బాగుంది, ఎంత మంచి టాక్ వచ్చినా మీరు ఎంత బసిరెడ్డి గారు ఎంత బాగా తీసేశాడు, అద్భుతం చూశారు అని చెప్పిన చిన్న సినిమాలకి వారు వెళ్ళే వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే 15 రోజుల్లో ఓటీటీకి వచ్చేస్తుంది కదా, అక్కడికి వెళ్ళి చూడాలి అని వచ్చేస్తుంది. అది దానివల్ల ఎంతవరకు ఇంపాక్ట్ కలుగుతుంది? వీళ్ళందరినీ ఇంట్లో కూర్చున్న వాళ్ళని సినిమా థియేటర్కి రప్పించే బాధ్యత కూడా మీ ట్రైలర్ మీద ఉంది, మీ సినిమా ఎంతవరకు రప్పించగలరు? ఒకటి సార్, ఈ సినిమా జర్నీ ఎలా ఉండిందంటే వెన్ వి అప్రోచ్ ఫర్ ఓటీటీ, వాళ్ళు చూసిన 7th minute దే సెంట్ ఏ మెయిల్. ఎవరైతే నవీన్ అన్న సినిమాని ప్రజెంట్ చేస్తున్నారో అన్నకు మెయిల్ పంపించేశారు, వీఆర్ అక్వైరింగ్ దీస్ ప్రాజెక్ట్ అని. బట్ మా ప్రొడ్యూసర్ కానీ నవీన్ అన్న కానీ దే డిసైడెడ్ ఇంత వెల్ క్రాఫ్టెడ్ మూవీని ఆడియన్స్ థియేటర్లోనే చూడాలి, లెట్ దెమ్ విట్నెస్ ఇన్ ద థియేటర్. ఈవెన్ దో ఆ థియేటర్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్, ప్రమోషన్స్ ఈవెన్ దో లాస్ అయినా పర్లేదు, బట్ వీ నీడ్ టు డెలివర్ దీస్ ప్రాజెక్ట్ ఇన్ ద థియేటర్ ఇట్ సెల్ఫ్. సో
వెన్ వీఆర్ డూయింగ్ జెన్యున్గా మనం ఏదైనా చేస్తుంటే సార్ ఆపోజిట్ సైడ్ నుండి కూడా డెఫినెట్గా అదే కైండ్ ఆఫ్ ఎనర్జీ వస్తారు. ఇంత మాకు మంచి ఆఫర్ ఉన్నా కూడా ప్రొడ్యూసర్ అని నవీన్ అన్న డిసైడెడ్ థియేటర్లో చెయ్యాలి, ఆడియన్స్ ఖచ్చితంగా వస్తారు అంటే యూ కెన్ ఇమాజిన్ హౌ స్ట్రాంగ్ ద కంటెంట్ ఈస్. ఇంకోటి మీరు అన్నట్టు 15 రోజుల్లో ఓటీటీ వస్తుంది కదా అన్నారు. సో నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టు ఓటీటీ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ సప్లీ ఎగ్జామ్ సార్. ఏదో పాస్ అవ్వాలని రాయాలి, చూడాలి కాబట్టి ఓటీటీకి వచ్చింది కాబట్టి చూస్తాం. కానీ మెయిన్ ఎగ్జామ్లో ఉన్నంత టెన్షన్, ఆ ఇంట్రెస్ట్ థియేటర్లో కలిగేది ఓటీటీకి వచ్చినప్పుడు ఉండదు సార్. ఓటీటీ ఈజ్ ఆల్వేస్ లైక్ ఏ పాసింగ్ క్లౌడ్. ఏదో ర్యాండమ్గా ఇట్లా ఆప్షన్ చేస్తూ అరే ఇది బాగుందంట అనేదే కానీ థియేటర్లో ఉన్న వైబు ఓటీటీకి ఐ డోంట్ సీ. యా డెఫినెట్గా డెఫినెట్ మారిపోయింది. సార్ ఇప్పుడు ఏమైపోయిందని సార్, టైం బికేమ్ మోర్ ప్రామినెంట్ సార్. ఆ టైంలో మనకు డబ్బులు తక్కువ అయ్యేది, టైం ఉండేది. ఇప్పుడు ఏముందంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్కే ఫోన్ చేశారే నేను కలవాలరా అంటే వాడు టైం ఇవ్వడు. అరే నాకు 1000 రూపాయలు కావాలరా అంటే వెంటనే అరే నీ ఫోన్పే నెంబర్ చెప్పు పంపించేస్తా అంటాడు. సో టైం అనేది అంత క్యాలిక్యులేటెడ్ అయిపోయింది. సో పీపుల్ ఆర్ నాట్ రెడీ టు గెట్ ఇన్ టు ద థియేటర్ అంటిల్ అన్లెస్ ద కంటెంట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. సో నేను ప్రామిస్ చేసేది ఏంటంటే ఈవెన్ దో ఐఎమ్ నో వన్ టు దెమ్, బట్ ట్రస్ట్ మీ, దిస్ మేక్స్ ద ఆడియన్స్ టు సిట్ ఇన్ ద థియేటర్ అండ్ హోల్డ్ దేర్ అటెన్షన్. దే కెన్ రియల్లీ ఫీల్ దట్ అరే నీ అమ్మ భలే క్రైమ్ థ్రిల్లర్ చూసాంరా చాలా రోజుల తర్వాత. ఏదైతే ఆ స్పేస్ ఉందో ఆ స్పేస్ని హైడ్ అండ్ సీక్ ఫిల్ చేస్తుంది. ఇవాళ రోజుల్లో ఏమాత్రం కూడా సినిమా 2.5 hours సినిమా లేకపోతే 1.5 hours ఏమాత్రం కూడా ఎంగేజింగ్గా లేకపోతే ఇమీడియట్గా వాళ్ళు రీల్స్ చూసేస్తున్నారు. వాళ్ళు ఎంగేజ్ చేయడం చాలా టఫ్. యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీరు చెప్పండి, సినిమా అంత కన్స్ట్రక్టివ్గా ఉంటుందా మీరు చేసిన సినిమా? ఐడెంట్ సీన్ అంత టైట్ స్క్రీన్ ప్లే లేకపోతే వాడు రీల్స్ చూసేస్తారు. వాడిని మళ్ళీ వాడి దృష్టిని మళ్ళీ స్క్రీన్ మీద రప్పించాలి అంటే వాడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వెళ్ళిపోతాడు. వాడు సినిమా కనెక్ట్ అవ్వదు. అట్లా ఉంటుంది, అంత టైట్ స్క్రీన్ ప్లే ఉంటుంది ఐడెంట్ సీన్ మీరు చేశారు. ఫోన్కు ఐసే పోగాదు కరెక్ట్ వెళ్ళదు. సో దాట్ మై డైరెక్టర్ had promised ఇంటర్వెల్ లో వాష్రూమ్ కు కూడా వెళ్ళదు. సో ఫోన్ ఇస్ secondary, they won't. And even if they go, no, the music will haunt you. The music Lizzo has done so good. So there will be certain musics like going up and down, you know, the thrillers and, you know, horror films. The music is the main thing, no? So similar music is very good in hide and seek. So even if you go, no, you'll be like, oh my god, did I miss something? You will ask, even missed Sana? You will definitely ask. So yeah, if somebody is given the money and come see the reels, they're stupid. ఏంటి మద్రాస్ జరుగుతుంటే చాలా లేడీ విలన్స్ హీరో అంటే హీరో కాదన్నారు. లేకపోయింది రియాగాని వెళ్ళాం. She has that features. If not Shiva, you are the villain. ఏంటి సార్ ఆవిడ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? యూనిక్ గా ఉంటుందా లేకపోతే ప్రతి క్యారెక్టర్ కి ప్రాపర్ ఆర్క్ ఉంటుందండి. డెఫినెట్గా సీరియస్గా వాళ్ళకున్న స్పేస్లో ఎంతవరకు హోల్డ్ చేయాలో అటెన్షన్ని దే హోల్డ్ దే. మంచి ఆర్క్ ఉన్న క్యారెక్టర్, మంచి ప్రాపర్ షేప్ అవుట్ చేసే ఎలివేట్ అయ్యే క్యారెక్టర్ అయితే అండి. లేదు సార్, నన్ను ఇన్స్పైర్ చేసింది రానా అన్ననే. మన సార్ మనకు ఇన్నోసెన్స్ ఉన్నప్పుడు తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు ఇమ్మెచ్యూర్డ్ ఉండొచ్చేవో కానీ నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేను అలా లీడర్ చూస్తూ అలా ఐ ఫెల్ట్ లైక్ అరే దిస్ ఈస్ ద టైం, నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాల్సిన టైం వచ్చిందని చెప్పిన సినిమా లీడర్. నాకు అందుకు అది నాకు ఆ పేరు కన్నా నా పక్కన అన్న ఉన్నాడు అనే బలం తెలుసు సార్. ఐఎమ్ నో వన్ కదా సార్. లేదు సార్, కలవలేదు. దట్ ఈస్ సినిమా కదా సార్, అదే కదా సినిమా. దే విల్ మేక్ అస్ టు ఫీల్ దట్ దీస్ ఆర్ రియల్ హీరోస్. దే మోటివేట్ అస్. వెన్ వీఆర్ లో విల్ సీ ఒక మంచి ఎమోషనల్ సీన్స్ చూస్తాం, మంచి లవ్ సీన్స్ చూస్తాం. అదే కదా సినిమా. కలవకపోయినా దే విల్ బి విత్ అస్. ఒకవేళ
సందర్భం వచ్చేస్తుంది. ఈ సినిమా బాగుంటే మీకు అన్ని కలిసి వస్తాయి. బాగోపోతే కష్టపడాలి, బాగుంటే అన్ని కలిసి వస్తాయి, అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఒకవేళ అన్ని కలిసి వస్తాయి, రానా డేట్స్ ఇస్తే రానా ఎట్లా ఇట్ విల్ బి మై హానర్ సార్. డెఫినెట్ ఆ డేట్ వస్తే ఐ విల్ డిజైన్ మై డెస్టినీ. డెస్టినీ డజంట్ డిఫైన్ మీ, బట్ ఐ విల్ డిఫైన్ మై డెస్టినీ ఇఫ్ రానా అన్న గివ్స్ అన్ ఆపర్చునిటీ. డెఫినెట్గా. ఫైనల్ గా శిల్ప సినిమా ఏమేమి ఉన్నాయి? 13వ తారీఖు మీ థియేటర్కి వచ్చి మీ సినిమా చూడాలి అంటే ఆడియన్స్ బోర్ కొట్టుకోకుండా చాలా రకరకాల మూడ్లతో వస్తారు థియేటర్కి. వాళ్ళు వచ్చి మీ సినిమా చూడాలి అంటే వాళ్ళకి ఏం చెప్తారు? మీరు థియేటర్కి వస్తే ఆ మూడ్ ఎలా మరచిపోతుంది. You'll forget all that. So you will only see what is this crime happening, that one thing. And see, we go to cinema, it's more like a relaxation is also one thing. And some people go to see in Telugu, if I say, like cricket, cinema is a religion. So how they watch cricket, they watch cinema like that. So I think I'm in the right industry, doing the right thing, giving a right content. So in the contents, theater li chuste value undi. So andaru 13th September theater li chudandi. Later OTT le chuste meeku bala regret avutundi. Ayyo, I should have watched in theater, no. So you'll feel అవును. సౌండింగ్ అది ఓటీటీలో మన టీవీలో చూస్తే సౌండింగ్ రైట్. మీకు తమిళ్ చేశారు, కన్నడ చేశారు, టాలీవుడ్ చేశారు. 3 ఇండస్ట్రీలు ఎలా ఉంటుంది? పీపుల్ ఎలా ఉంటుంది? మేకింగ్ సినిమా మేకింగ్ అంతా ఉంటే వేరే ముందు యాక్ట్ చేయడం, పీపుల్ ఎలా ఉంటారంటే ఇండస్ట్రీస్ ఎలా ఉంటాయి అంటే ఎలా ఉంటుంది? ఈ ఇండస్ట్రీలో 3 ఇండస్ట్రీలో వర్క్ చేసి ఉన్నారు కాబట్టి పీపుల్ ఎలా ఉంటారు టాలీవుడ్? ఇక్కడ ఏమీ తెలుసా, see when I came, the language is different. Our driver Tirumalesh unnaru, ఏమమ్మా భోజనం అయిందా, he'll say okay, but he's the very sweetest person. So here no, the power is more, but my heart is very soft. Only after 30 days and 15 days staying here I realized. Initially I used to be like, why are they screaming? Why are they shouting? So everything is like mass only here. So dance also no middle, only outstanding only. So that is something different I saw here. Okay. Rumesh okade ఎంతమంది ఉంటే ఇండస్ట్రీ మొత్తం ఏం సార్ బ్యాక్డ్రాప్ వచ్చేటప్పటికి మీ సొంతూరు బ్యాక్డ్రాప్ పెట్టారా, కర్నూలు బ్యాక్డ్రాప్ పెట్టాలా సినిమాకి? ఎక్కడైనా సరిపోతుందా? అంటే మనం ఎక్కడ కథ చెప్పడం ఈజీ అనిపిస్తుందో అది తీసుకున్నాను. ప్రతి చోట ఉన్నదే ఈ సమస్య. మనం సినిమా చూస్తే మీరు నోటీస్ చేయొచ్చారు ఈ కథ ఎక్కడేం చెప్పొచ్చు అని. మన ఇంటి పక్కన మనం కథ ఈజీగా చెప్పొచ్చు అనిపించి నేను కర్నూలుని తీసుకున్నాను సార్. యా, లేదు ఇప్పుడు అవి లేవు కదా సార్. స్లాంగ్ అనేది మారిపోయింది. ఇప్పుడు నేను కర్నూలు నేను అలా మాట్లాడట్లే కదా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలా ఏముండదు సార్. రూటెడ్ సినిమా మన పీరియడ్కి వెళ్తే అది తప్పదు, కానీ ఈ పీరియడ్ ఆఫ్ టైం 2024లో దేవర్ అంతే నార్మల్ అయిపోయారు సార్. ఎందుకు చూడాలి మీ సినిమా? హైడ్ అండ్ సీక్ వెళ్ళి మేము చూడాలి అంటే ఏ స్పెషల్స్ ఉంటాయి సినిమా? మీరే స్పెషల్? A lot of things are special about this movie. It will keep you engaged through, and the content will blow your mind. I think there's a lot of emotions that movie is carrying, and ultimately you will be a part of this movie, not be just a viewer. You will feel every emotion of every character. That's how strong this movie is. So, all the best, sir. Yeah, thank you, sir. ఇది హైడ్ అండ్ సీక్ టీమ్ తో చిట్ చాట్. ఎందుకంటే ఇవాళ రోజున మలయాళం నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. మలయాళం సినిమాలో వచ్చాయి, అవి మన తెలుగులో ఎందుకు తీయట్లేదు చాలా మంది అడుగుతున్నారు. తెలుగులో తీస్తున్నాం, ఎందుకంటే ఈ మధ్య వచ్చిన కప్పి కుర్రలు కానీ కానీ చాలా బాగా ఈ రోజు వచ్చిన 35 ఇది చిన్న కథ కదా, ఆ సినిమా మంచి కంటెంట్తో వస్తున్నాయి. అటువంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు ఆదరిస్తే ఇటువంటి యంగ్ డైరెక్టర్స్ మళ్ళీ ఇంకా మంచి సినిమాలు తీయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మనం చూస్తామన్నాం, చిన్న సినిమాలు పెద్దవి అవుతున్నాయి, పెద్ద సినిమాలు చిన్నవి అవుతున్నాయి. బట్ వీళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సినిమా చాలా బాగుంటుంది, కంటెంట్ ఎక్కుతున్నారు. మీకు ఏమాత్రం ఖాళీ ఉన్నా హైడ్ అండ్ సీక్ వెళ్ళండి, మీరైతే తప్పకుండా డిసప్పాయింట్ అయితే కాదు. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.